ఇంకొకటి నిన్న ఈ రైల్వేలకు సంబంధించి వీడియోలు పెడితే బాగుండదు కాబట్టి పెట్టలేదు. రైల్వే జిహాద్ అనేటువంటిది ఒక నడుస్తుంది. ఇవాళ కేంద్ర మంత్రి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు ముంగట ఒక సీసీ కెమెరా పెడతాం, వెనకొక సీసీ కెమెరా పెడతాం అనేటువంటి మాట చెప్పారు. ఇవాళ దేశంలో జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి రైలు ప్రమాదాలపైన కుట్ర దాగి ఉందనేటువంటి అనుమానాల చేత అనేకమైనటువంటి విచారణలు జరుగుతున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో వాడు రైలుకు అడ్డంగా పెద్ద సిమెంట్ దిమ్మ పెడుతున్నాడు, వాడు సిలిండర్ పెడుతున్నాడు, ఒకటి సైకిల్ పెడుతున్నాడు, లేకపోతే రైలు కింద పడే విధంగా మధ్యలో రాడ్లు పెట్టి అవి కదలకుండా చేస్తున్నారు. ఇగో ఈ కుట్రలను ఛేదించాల్సినటువంటి సందర్భం. వందే భారత్ రైళ్లపైన రాళ్ళు రువ్వుతున్నారు, రైళ్లకు మధ్యన ప్రార్థనా స్థలాలు కడుతున్నారు. ఈ రైల్వే లైన్ మధ్యలో ఇటొక రైల్వే ట్రాక్ ఉంటుంది, ఇటొక రైల్వే ట్రాక్ ఉంటుంది. రాత్రికి రాత్రి అక్కడ జెండా పెడతాడు, అక్కడ ఒక ప్రార్థనాలయం కట్టేస్తాడు. ఎక్కడిదిరా అంటే ఇది మాదే అంటాడు, ఇది మా భూమి పూర్వీకుల నుంచి వచ్చింది అంటాడు. రైల్వే వెంటనే దీనిపైన ఒక విచారణ చేసి రైల్వే ఆస్తుల్లో అక్రమంగా కట్టినటువంటి అన్ని మతాలకు సంబంధించినటువంటి రైలు వేయకముందు అక్కడ అది ఉంటే వేరు విషయం. రైల్వే ట్రాక్ అక్కడ వేయకముందు అక్కడ ఆ మందిరమో అక్కడ సంబంధించినటువంటి ప్రార్థనా స్థలం ఉంటే అది వదిలేయచ్చు. కానీ రైల్వే ట్రాక్ వేసిన తర్వాత ఆ రైల్వే ట్రాక్ నానుకొని ఉన్నటువంటి అన్ని ప్రార్థనా స్థలాలను వెంటనే తీసేయాలి అక్కడ నుంచి. రైల్వే శాఖ వెంటనే నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు కూడా దానికి సహకరించాలి. లేకపోతే ఇది ఒక జబ్బుగా మారేటువంటి అవకాశం ఉంది. రైల్వేలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే రైలు కేంద్ర ప్రభుత్వాన్ని కాదు మాకు సంబంధం లేదనుకోవచ్చు, కానీ వాడు అక్కడ బతికేటోడు, ఆ రాష్ట్రంలో బతికేటోడే కదా. మనకి ఏం తీట పుట్టిందని పోయి వాడు అక్కడ సిలిండర్ పెడుతుండు రైలుకి అడ్డంగా, అది పేలితే పరిస్థితి ఏంటిది? ఎందుకు వాడు సిమెంట్ దిమ్మలు అడ్డం పెడుతున్నాడు? ఎందుకు రాడ్లు అట్లా నిల్లగా అడ్డం పెట్టి వాడు రైల్వే ప్రమాదాలకు కారణమవుతున్నాడు? ఎందుకు సిగ్నల్ని వాడు క్రాస్ చేస్తున్నాడు? ఎందుకు రైల్వే వైర్లను కట్ చేస్తున్నాడు? రాష్ట్రానికి బాధ్యత లేదా? ఎందుకంటే వాడు అక్కడ బతికేటోడే కదా. ఆ రాష్ట్రంలో బతికేటోడు తప్పు చేస్తే ఆ రాష్ట్రానికి సంబంధం లేదా? ఒక్కసారి దీన్ని ఆలోచించాలి. దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశంలో కేవలం ఒక ప్రభుత్వం ఉంది కాబట్టి తట్టుకోలేక దాన్ని ఏదైనా చేయాలనేటువంటి కుట్రలు చేస్తున్నటువంటి వాళ్ళను ప్రజలు ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. మనకు నచ్చని ప్రభుత్వం వస్తే ఓట్లు వేయాలి, ప్రకోనికి ఓట్లు వేసుకోవాలి. కానీ వాళ్ళకు చెడ్డ పేరు రావడం కోసం కుట్రలు చేసి రైలు ప్రమాదాలు చేసేటువంటి నీచ స్థితికి దిగజారుతున్నటువంటి విధానాన్ని మనం ఒక్కసారి ఎండగట్టాలి.